మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి స్వశక్తితో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాలు, వ్యాపారంలో మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులతో కావచ్చు, మీకు అనుకూలమైన వాతావరణం, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం, అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి మీరు చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ కూడా సంఘంలో ఒక మంచి పేరు, గుర్తింపు అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే వీలైనంత వరకు కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, మీ పై అధికారులతో కానీ మీరు వ్యవహరించేటప్పుడు వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే భావనలో మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడే విధంగా ఆలోచన చేసుకుంటూ వీలైనంత జాగ్రత్తగా ముందుకు వెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా వాగ్దానాలు నిలబెట్టుకునే అంశాలు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యమైన ప్రణాళికల్లో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. రావలసిన ధనం సమయానికి అందడం అనే విషయంలో చక్కటి నెట్వర్క్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా స్నేహ సంబంధాలను అభివృద్ధి పరుచుకునేటప్పుడు చక్కటి కమ్యూనికేషన్ ఉపయోగిస్తూ ముందుకు వెడితే మరిన్ని మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అదే ఏ విషయమైనా సరే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం. అంటే శత్రువుల మీద విజయం సాధించడం, అంటే ప్రత్యర్థుల మీద విజయంతో విద్యార్థులకు మంచి పోటీలలో నెగ్గే విషయం కావచ్చు. అదేవిధంగా న్యాయ సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునే విషయాలు మొదలైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీనరాశి వారికి వ్యక్తిగత విషయాలలో బద్ధకాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాలు ఆలస్యాలు, ఆటంకాలు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మంచి ఆలోచనలతో, తెలివైన నిర్ణయంతో మీరు ముందుకు వెళ్ళడానికి మంచి సమయంగా దీన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. పనులలో ఆటంకాలు ఎదురవుతున్నా వాటిని వాయిదా వేసే పరిస్థితి కాకుండా సరియైన విధంగా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక విషయాలు, వ్యక్తిగత వృద్ధి అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు సంతానంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ముఖ్యంగా మీ ఆలోచనలతో కూడా వీలైనంత వరకు మీరు సరైన విధంగా సమన్వయపరుచుకుంటూ మీరు వ్యక్తులతో ఆలోచనలు, వారితో అనుబంధాలు సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.